అందరు ఎట్లున్నారు? అంతా మంచి కదా. ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి దెబ్బలు చెప్పుకుందామా? చలో పాండ్రి, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, సర్కారు బడంటే చాలా మందికి చిన్న సూపే అవుతుంది కదా నొల్ల. పైసలు లేకున్నా కానీ అప్పు చేసన్న పిల్లలను ప్రైవేట్ బళ్ళల్లో చదివియాలని అనుకుంటారు చాలా మంది. అసలు మంచిగా చదివేటోళ్ళను ఏ బడైనా ఒకటైనా అడిగితే, కానీ ఏం చేద్దాం, సర్కారు బడంటే చాలా మందికి భయం. అయ్యో చదువులు ఎట్లా చెప్తారో, సార్లు వాళ్ళకి అత్తరో రారో, పోరని జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని అనుకుంటా అప్పో సొప్పో చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసేటోళ్ళు పెరుగుతారు. అగో అసొంటోళ్ళు ఈ ముచ్చట చూడాలి. చూశారు మరి. ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు అనే ఊర్లో ఉన్నాం. వల్ల అగో ఈడేదో లొల్లైతుంది కదా. ఏందంటారా ఇదంతా? అయితే ఈ ఊళ్ళకు ప్రైవేట్ బడి బస్సులు వచ్చినాయి. ఈ ఊళ్ళో కొందరు పిల్లలు ప్రైవేట్ బల్లే చదువుతారట. వాళ్ళని పట్టుకోబోయేందుకే ఈ బస్సులు వచ్చినాయి అన్నట్టు. ఈ బస్సులను సర్కారు బల్లే పాఠాలు చెప్పే టీచర్లు ఆపిర్రు. ఎందుకంటారా? అసలైతే ఈ ఊళ్ళో 2 సర్కారు బళ్ళు ఉన్నాయి, ఫ్రీ చదువులు. అయినా కానీ కొందరు పిల్లలను ప్రైవేట్ బల్లే చదివిస్తాను. సర్కారు బల్లే పిల్లలు తగ్గిర్రు. అరే ఫ్రీగా మంచిగా చదువులు చెప్తుంటే వీళ్ళేంది ప్రైవేట్ స్కూల్లో పంపుతుర్రు? అసలు ప్రైవేట్ పడడానికి ఈ ఊర్లో ఏం పని? ఇక్కడ జనాల కాడ వేలకు వేల ఫీజులు గుంజుడేంది? మాకంటే మంచిగా ఏమైనా చదువులు చెప్తారా అనుకుంటా ఈ బస్సులకు అడ్డం పడ్డారు. ఈ ఊళ్ళకు ప్రైవేట్ స్కూల్ బస్సులు రానే రావద్దు అనుకుంటా బస్సులను ఆపిర్రోళ్ళ. అప్పుడే కాదు, పిల్లలను ప్రైవేట్ వాళ్ళే చదివించే అమ్మా నాయనలను కూడా కలిసిర్రు. ఇంటింటికి పోయి సర్కారు పడే గొప్పతనం ఏంది, ఇంట్లో చదివిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయ్యారు, ఇక్కడి సార్లు ఎంత మంచిగా పాఠాలు చెప్తారు, ప్రైవేట్ బల్లో ఉన్న కుట్రేషం ఏంది, ఇవన్నీ తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు చెప్పిర్రు. అయినా కానీ కొందరు ముక్కిరిసిర్రాట. మా పిల్లలను ప్రైవేట్ దాంట్లోనే చదివిస్తాం, సర్కారు వల్లే ఫెయిల్ అవుతారు అని అన్నారట. ఇక గట్ల అన్నందుకు ఈ సార్లే ముంగడబడి మార్కులు తక్కువతే మాదే జిమ్మదారి, చదువులు చక్కగా చెప్పకుంటే మేమే కొలువులు ఇడిచిపెడతాం అని వాళ్ళకి చెప్పిర్రు. దగ్గర నుండి చదివిస్తున్నావు, గంట ఎక్కువ చదివిస్తావు. పొద్దుగా పోవాలి, 8 గంటలకి ఎక్కిస్తావు నువ్వు, అడిపోయి 9:30 అవుతుంది. ఆయన 2:30, 3:30 కెలగొడితే 4:30 వచ్చారు. ఇక టీచర్లు గంతగానే చెప్పినాక ఆ తల్లిదండ్రులు కూడా మారిర్రట. నిజంగా వీళ్ళని మెచ్చుకోవాల్సిందే కదా. ఎవరు ఏ స్కూల్లో చదివితే మాకేంది, వచ్చిన వాళ్ళకే చదువులు చెప్తాం, మా జీతం మాకు బరాబరే పడుతుంది కదా, ఎవరు పోతే మాకేంది అని అనుకోలే. సర్కారు బడి గొప్పతనం వివరించుకుంటా తల్లిదండ్రులు లాస్ కాకుండా ఓపికతోని చెప్పిరంటే నిజంగా సార్లు మీకు శనార్థులు. మనసున మనసై బతుకున బతుకై ఏందంటారా ఈ రాగము? అసలు ఈ కాలంలో ఆలు మగల నడుమ ఉండే అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఇంకేముంటే పేర్లు, అనుబంధాలు అయిపోయింది, ఆప్యాయతలు అయిపోయింది, అనురాగాలు అయిపోయింది, ఆలోచనలు, ప్రేమలు, వీటి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, అక్షరాలు కూడా లేనే లేవు. ఇప్పుడు నిజం చెప్తా, ఆలు మగల నడుమ అదేందో ఒకరికొకరు అస్సలు వాడుడే లేదోల్లా. ఒకరు మాట్లాడితే ఇంకొకరు ఓర్చుడే ఉంటలేదు, ఒకరు అవునంటే ఇంకొకరు కాదు అంటారు, ఒకరు ఈ పని చేయంటే నువ్వు చెప్తా నేను చేసుడేందని ఇంకొకరు అంటారు. తాపుకోసారి కీసులాటలు, పంచాదులు, పండ్లు కొరుకునుడు, చీపురు కట్ట మర్రేసుడు, బోళ్ళెత్తేసుకునుడు, చాలా ఇళ్ళల్లా నడిచే రామాయణమే ఇది. ఇట్లా లొల్లులు పంచాదులు పెట్టుకునే ఆలుమగలు ఈ ముచ్చట చూడాలే, చూసి తీరాలే, చూసేరి. ఫస్ట్ ఈ సీన్ చూడురి, అటెనక ముచ్చట చెప్తా గానీ. होणारा होताला जाणारा जाताला मागे तू फिरू नको, उगाच सांडून खऱ्याची संगत खोट्याची. पहिल्या दुकानात सापडलो होतो की नाही मी, तुम्ही फार काठीने डवचित होता आजीला. कुठले तुम्ही? అబ్బా చూసిర్రా, తాత గొలుసు కొనిస్తుంటే ఈ అవ్వ ఎంత మురిసిపోతాందో కదా. కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయి అవ్వకైతే. అసలు స్టోరీ చెప్తే మీకు కూడా కండ్ల పొంట నీళ్ళు వస్తాయి ఆనందంతో. వీళ్ళు మహారాష్ట్రలో ఉంటారు. తాత వయసు 93 ఏండ్లు. ఇంటామెను నగల దుకాణానికి తొలకపోయిండు. దుకాణపైనే ఫస్ట్ వీళ్ళని చూసి ఏదన్నా సాయం కోసం వచ్చిరు కావచ్చు అని అనుకున్నాడట. ఏం కావాలి అని అడిగితే, నా ముసల్దానికి పుస్తలు కొనిచ్చేందుకు వచ్చిన, మంచి గొలుసుంటే చూయించు అని అనుకుంటా పైసలు బయటికి తీసిండు. ఇక ఈ తాత 93 ఏండ్ల వయసులో ఇంటామె కోసం పైసా జమ్ చేసుకొని ఆమెకు పుస్తలు కొనిచ్చేందుకు ఇంత తనలాడుతున్నాడంటే దుఃఖన పైనకు పరిశాన్ అనిపించింది. ఆ ముసలోళ్ళ ప్రేమ ముందు ఆ దుఃఖనమే చిన్నగా అనిపించింది. అందుకే తాత కాడ పైసలు తీసుకోలే. ఈ అవ్వకు కావాల్సిన పుస్తెలు దుఃఖనపైనే వాళ్ళకి ఇనాంగిచ్చిండు. పైసలు తీసుకోలేదన్న పేరు రావద్దని 20 రూపాయలు మాత్రము వాళ్ళ చేతి పొంట తీసుకున్నాడు.
सगळं कल्याणच कल्याण आमचं. 500 दे, 500 नको, अजून कमी दे. हे बघा. దుఃఖనపైన మనసు మంచిది, కానీ ఈ తాత ఇంకా గొప్పోడు. ఎన్నో ఏండ్లు కష్టం సుఖంలా తోడుగా ఉన్న ఇంటామెకు ఇప్పుడన్నా ఏదన్నా చేయాలి అని కాయుషుతోని ఈ వయసులో ఆమెను ఎంటేసుకొని గొలుసుకొనిచ్చిండంటే ఇది కదా ఆలుమొగల నడుమ ఉన్న ప్రేమ అంటే. వాళ్ళు మీదికి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు కావచ్చు, కానీ పాయరం మాత్రము ఇగో ఇట్లా మనసులో కలకాలం ఉంటుంది. రామచంద్ర, ఏందిది అసలు? కాలం ఎటుపోతుంది? మనుషులు ఏమవుతురు? ఏందో గిట్ల తయారవుతురు? కాదు, మనిషి నచ్చకుంటే ఏం చెయ్యాలి? నచ్చలేదురా భారీ, నువ్వు నీకు నాకు సంబంధం లేదు అని దూరంగా ఉండాలి. అవసరమైతే తెగ తెంపులు వేసుకోవాలి, అంతేగాని సంపుడు ఏందో సంపుడు. అసలు నేను మన ధూమ్ధాం ముచ్చట్లల్లా ఈ సంపుకునే ముచ్చట్లు చెప్ప దిమాకులు ఖరాబ్ అవుతాయి అని. కానీ నడుమ ఊ అంటే చంపుడు, ఆ అంటే నరకుడు, హనీమూన్ పేరు చెప్పి పొతం పెట్టుడు, డ్రమ్ములేసి ముక్కలు చేసుడు. అమ్మో, తలుసుకుంటా అంటేనే గజ్జుమంటుంది. ఇగో ఒక ఊర్లే ఇంకో కథ నడిచింది. జరా చిన్నపిల్లలను దూరంగా ఉంచి ముచ్చట చూపిరి చూడరి. అసలు ఈ ముచ్చట చెప్పాలా మీకు? ఇసొంటి చెప్పనే చెప్ప, కానీ ఈసారి చెప్తా. చిన్నపిల్లలు జర దూరం బొర్రులా. ఇగో గీ అమ్మగారు చూడు ఎట్లా మిట్టుకుమని చూస్తుందో. మహా ఇల్లాలు పెన్మిటి మీద ఉన్న ప్రేమతోని సమోసాల పురుగుల మందు కల్పించింది. రుచి మంచిగుంటది అనుకున్నదో ఏం పాడో, పురుగుల మందు కలిపిన సమోసాలు తిని పెనిమిటి చచ్చిపోయిండు. ఏవేవో సీన్లు యాదకొత్తనే కదా మీకు. సరే, అట్లనే యాదికి పెట్టుకోరు గాని ఈమె జార్ఖండ్ రాష్ట్రపామె. వీళ్ళిద్దరికి నేల కిందట లగ్గమైందోల్లా. అయితే ఈ మేడం గారికి పెనిమిటి అంటే ఇష్టం లేదట. ఆయనను చూస్తేనే శీదర ఉడుతుందట. మరి ముచ్చట పెళ్లికి ముందు చెప్పాలి కదా. మరి చెప్పిందో లేదో తెలియదు గాని మరి ఆ ఆలోచన ఎట్లొచ్చిందో ఏం పాడో. పెనిమిటిని చంపాలని అనుకున్నదోల్లా కథం. ఇక మంచిగా వేడివేడి సమోసాలు వేసింది. ఇంట్లోన్న పురుగుల మందును ఆ సమోసాలల్లో కలిపి పెన్మిటికి ప్రేమతో తినబెట్టింది. ఇక ఆ సమోసాలు తిన్నాక ఆ పెన్మిటి ఉంటాడా ఇక గిలగిల కొట్టుకుంటా విడిచిండు. ఏమైందని అంటే సమోసాలు తిని చచ్చిండని చెప్పిందట. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ సమోసాలల్లా అమ్మగారే పురుగుల మందు కలిపిందని తేలిందటనల్లా. ఇక అరెస్ట్ చేసిర్రు. జైల్లో ఈమె కూడా సమోసాలు పెడతారు కావచ్చు, నాకు తెలియదు కానీ. కాదు, ఈ మనిషికి నచ్చకుంటే పెళ్లి చేసుకొని మరి సంపుడేందల్లా. నచ్చకుంటే నచ్చలేదని చెప్పాలి, పెళ్లి చేసుకోనని అనాలి. అగర్సే బల్మిటికి లగ్గమైతే ఈడ్చిపెట్టాలి, ఇడుపు కాయిదాలు తీసుకోవాలి. గంతేగాని అన్నం పుణ్యం తెలియని వాళ్ళను చంపే హక్కు ఎక్కడిది వీళ్లకు. మొన్న మీరట్లా కూడా గంతే. పెన్మిటిని చంపి ఓ గామె డ్రమ్ములో దాచిపెట్టింది. మొన్న ఇంకోగామె హనీమూన్ కని పట్టుకుపోయి మరి పెన్మిటిని పొత్తం చేసింది. ఈమెనేమో సమోసాల పురుగుల మందు కలిపి చంపిందోల్లా. ఏంది ఇది? గిట్లయితే గిసుంటోళ్ళు చేయబట్టి పెండ్లంటేనే భయపడరా పెండ్లి కాని ప్రసాదులు? ఏందో ఏమొప్పు. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా కమ్మగా. ఏందోలా ఇలా ఈ పిల్ల ఫుల్ జోష్తో ఉందంటారా? నేను దినాంగా అట్లనే ఉంటా. కానీ అయితే మీకు ట్రాక్టర్ నడపచ్చానోళ్ళ? ట్రాక్టరు ఊర్లలోనైతే చాలా మంది నడుపుతుంటారు కదా. మా ఊర్లేగా కోమరయ్య అనే డ్రైవరు ట్రాక్టర్లా ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే అనే పాట పెట్టుకొని ట్రాక్టర్ గిట్ల తోలుతుంటాడు. పాటలు పెట్టుకొని తోలుడు తప్పు కాదు, కానీ ఇగో గిట్ల తోలుతనే తప్పున్నారా చూడరే మీరే. ఓష్ని నీ పోకట సల్లగుండా ఏం పోకటరా పిల్లగా ఇది? నువ్వు బాలకృష్ణ ఫ్యాన్ అయ్యింది, లేకుంటే సినిమాలకు పోయి రజనీకాంత్ను మరిపిద్దామనుకుంటున్నావా? మన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి హైవే రోడ్ మీద ఈ ట్రాక్టర్ వీరుడు అనుభవించు రాజా అని అనుకుంటా విచిత్రంగా తోలుకుంటా పోతాండు. ఏమన్నా అంటేనేమో గిన్నీస్ బుక్లకు పోతా, లిమ్కా బుక్కులకు పోతా, కమస్కం థమ్సప్ బుక్కులనన్నా నా పేరు రాయించుకుంటాను అంటాడు. ఇక ఇలాంటి వీటికి అయితే గిన్నీస్ బుక్కులు ఎక్కుడు కాదు, డైరెక్ట్ అంబులెన్సే ఎక్కుడు ఉంటుంది. అవునా కాదా? అయినా ట్రాక్టర్తో నీ జోకులు ఏంది కావచ్చు. అసలే ట్రాక్టర్లు బోతాబడి ఎంతమంది పానాలు పోయినాయో లెక్క తెలియందా మనకు. ఇక ఇప్పుడు మంచిగా నవ్వులాటగానే ఉంటుంది. ఏమన్నా అయితే గోసంతా ఇంట్లోకేనాయే. అప్పుడప్పుడు అనిపిస్తుందిలా ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటా పోతాంటే 1,00,000 రూపాయలు దొరుకుతాయి ఏమవుతుందో.
లచ్చ కాకున్నా 10,000 కట్ట కనబడితే ఎంత మంచిగుండో అనిపిస్తుంది. కానీ ఎందుకు దొరుకుతాయి చెప్పురి. అయితే ఇప్పుడు నేను పైసల ముచ్చట ఎందుకు తీసిన అంటే, మీరు ఊటీ కొడైకెనాల్ పోయి రానోళ్ళైనాడన్నా. అయితే మనిషి కాదు కానీ ఒక కోతి కొడైకెనాల్ పోయింది. పోయిన కోతి దొరికిన కొబ్బరి చిప్పలో, అరటి తొక్కలో, చింతగింజలో తినుకుంటూ ఉండొచ్చు కదా. ఏం చేసిందో ఎరికేనా, జనాలను ఒక ఆట ఆడిచ్చింది. హారే అవంటే అగో గిదే కొడైకెనాల్. ఓసారి పోవాలి. అయితే నాకంటే ముందుగానే గీ కోతి పోయింది. దానికి ఏమనిపించిందో, సాటి కోతులతో తిరిగి తిరిగి బోర్ అనిపించిందో ఏం పాడో అట్లట్లా ఆ టూరుకు వచ్చింది. సరే టూరుకు వచ్చిన కోతి సప్పు జక తిరుక్కుంటా అది ఇది తినుకుంటా ఉండొచ్చు కదా. షెట్ ఎక్కింది, మంచిది. ఇక షెట్టు మీద చూడురు దీని శేఖలు. చూస్తురా, చిత్తు కాగితాలు అనుకోగల. కాదు 500 రూపాయల నోట్లు, అది కూడా ఒరిజినల్ నోట్లేనోళ్ళ. అరే అవంటే గిట్టనే కొడైకెనాల్కి వచ్చిన ఒక టూరిస్ట్ కాడికెళ్ళి 500 నోట్ల కట్టను కొట్టేసింది దొంగ కోతి. ఈ దొంగతనం ఎవరి కాడ నేర్చుకున్నదో మనకు తెలియదు కానీ కొట్టేసిన పైసలను పట్టుకొని షెట్ ఎక్కింది. ఇక ఆ కట్టను చూడు ఎంత జాగ్రత్తగా ఇప్పుతుందో. ఇక అటెనక జనాల మీద జల్లిందోలా. ఓష్ని యాగో జనాలు కూడా 500 నోట్లను చూసి ఒక గావరా ఇర్రా. ఎంతైనా పుక్కట్ల కత్తాని అంటే పానాలాగే కదా ఎవరికన్నా. ఈ కోతి కూడా చూడు పైసలు ఇసిరేషుడు కూడా జనాలను ఊరించుకుంటా ఒక పద్ధతి ప్రకారం ఇస్తుంది. జనాలను ఒక ఆట ఆడుకుంటాంది కదా అటు ఇటు చేసి. మమ్మల్ని ఆడిస్తారా బిడ్డ, మీ వీక్నెస్ దొరికింది చూడుర్రి, ఏరుకోరన్నట్టే ఎత్తాంది. మొత్తానికి నడుమ కోతులకు మనుషుల బుద్ధులు వస్తాన్నాయి, మనుషులకేమో కోతుల బుద్ధులు వస్తాన్నాయి. పో వీళ్ళ దౌడలు దగ్గర అవడా, వీళ్ళ చేతులు ఇరిగిపోను, అలా కళ్ళల కారం కొట్ట, వాళ్ళ నోట్ల మన్ను బొయ్యా, వాళ్ళ చిన్న పేగులు చితికిపోను, పెద్ద పేగులు పాడైపోను, వాళ్ళ నాలుకకు కురుపులు బుట్ట, వాళ్ళ చెవులకు దద్దులు రాను, వాళ్ళ చెంపలకు ఇట్లా బొడుసులు బుట్ట. ఏందవా గంతగానం తిడుతున్నావు? ఇంతకు ఎవరిని కొప్పదీసి చెయ్యిపాటి లీడర్లనా అని అనేరు. నేను గా లీడర్లను ఎందుకు తిడతానోళ్ళ? అగర్శాల మీద కోపం వచ్చినా పేర్లు వాళ్ళకి మరి మీకు చెప్తా. చేపాటి లీడర్లను కాదు, దొంగలనోళ్ళ. వాళ్ళ మీద గంతగనం ఎందుకు బీపీ లేచిందంటే చూడురే మీరే. అయ్యయ్యో పాపం, ఈ తాత పూరాగా నల్ల పూసైపోయింది కదా. ఏమైంది తాత? అవ్వేది అగ్గరు అవ్వనైతే ఏడుతాంది. ఓ పెద్దవా, ఏందవ్వా ఏమాయ్, నీ అవస్థ ఏంది? పాపం నోట మాటత్తలేదు అవ్వకు. ఆగో పొట్లంలోనైతే మట్టి పట్టుకుని వచ్చింది. వీళ్ళు ఇప్పుడు చెప్పేటట్టు లేరు కానీ డైరెక్ట్ పోలీస్ సార్ని అడుగుదాం. సార్ ఏంది సార్ ఇదంతా? పాపం పెద్ద మనుషులు ఎందుకు గంతగనం రంది పెట్టుకున్నారు? అమ్మకంటి గ్రామానికి చెందిన రాజవ్వ అనే 55 నుంచి 60 సంవత్సరాల మహిళను మోసం చేసి మెడలో నుంచి ఆమె ద్వారానే గోల్డ్ చైన్ తీపిచ్చేసి వీళ్ళు ఒక పేపర్ ఇచ్చిండ్రు ఆమెకు. ఆ పేపర్లో జుట్టి పెట్టుకోమంటే ఆమె తీసి ఆ పేపర్లో జుట్టుకొని ఆమె బ్యాగులో పెట్టుకుంది. ఇట్లా కాదమ్మా నేను మంచిగా జుట్టిస్తా అంటే మళ్ళీ ఆమె అమాయకంగా తీసి అతనికి ఇస్తే ఆ గోల్డ్ చైన్ ఉన్న ప్యాకెట్ ఆయన తీసుకొని వేరే మట్టితో ఉన్న పాకెట్ ని ఆమె బ్యాగ్ లో పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. రామచంద్ర ఎంత పని అయిపోయే ఆ దొంగల నోట్ల మన్ను వయ్యా. అయితే నిర్మల్ జిల్లా భైంసాల వీళ్ళని నిలువుత దోపిడీ చేసిర్రు కాదు దొంగలు. అవ్వ పేరు రాజవ్వ, తాతనేమో గోవిందు. అంబకంటి ఊరు నుంచి బైన్సాకు ఒక పేరంటానికి అత్తుంటే నడిమిట్లా ముగ్గురు ఆపిర్రు. మేము ఆఫీసర్లం, ఈడ దొంగలు బాగా తిరుగుతుర్రు, అసలే ఈ ఊర్లో బంగారం వేసుకొని తిరగద్దు, మేము పొట్లం కట్టిస్తాం ఇయ్యుర్రి అన్నారట. ఇక వాళ్ళు ఎప్పుడుతోనే వీళ్ళు నమ్మిర్రు. సరే సార్ పొట్లం కట్టిర్రి మా బంగారానని వాళ్ళ చేతిలో పెట్టిర్రు. ఇక ఆ దొంగలు పొట్లం కట్టినట్టు చేసి వాళ్ళ జేబులో ఉన్న మట్టి పొట్లాన్ని ఈ ముసలుళ్ళ చేతిలో పెట్టిర్రు. ఇక కొంత దూరం పోయినాక పొట్లం తెరితే ఏమున్నది, ఇగో మట్టి కనబడ్డది. పాపం లవ్వో దివో కొట్టుకున్నాడు వీళ్ళ వంతైంది కాదా మరి. దొంగలు బంగారం ఎత్తుకపోయిర్రంటే మనసుకి ఎంత బాధ అనిపిస్తుందోళ్ళ. అయినా ఎవరిని పడితే వాళ్ళని నమ్ముడేనా? వీళ్ళదేం తప్పు ఉంటుంది పట్టుర్రి, అందరు మంచోళ్ళే మన మంచిగా చెప్తారని అనుకున్నారు. కానీ ఈ జమానా గట్లున్నదా? ముంచే జమానాయే. నిజంగా అన్యాలం అంటే అన్యాలం.
అసలు మీకు ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు వాళ్ళ. నాకైతే ఇట్లా కండ్ల పొంట నీళ్ళే వచ్చినాయి. పెన్మిటి చేసిన అప్పుకు భార్యను చెట్టుకు కట్టేసుడు గదేం తరిక? అసలు మనం ఏం జమానాలో ఉన్నాం? అసలు అట్లా కట్టేసేదందుకు వాడెవడు? బాందేం తరిక, బాందేం కంతిరేషం? అసలు తలుసుకుంటా అంటేనే నాకు బీపీలెత్తుంది, పానం అంతా గిట్లా కలుక్కుమంటుంది. పాపం ఆ అక్క ఎంత తన్లాడింది కావచ్చు, ఆ అక్క పిల్లలు ఎంత గోసపడ్డారు కావచ్చు మా అమ్మను కట్టేసిరని. మొన్న ఆంధ్రలో జరిగిన ముచ్చట గిదే, చూడు ఏమైందో. ఘోరం అంటే ఘోరం మరి ఇది. ఈడ చూడురి పాపం ఒక అక్కను చెట్టు కట్టేసి సతాయిస్తురు. ఆమె చేసిన తప్పేందంటే పెనిమిటి చేసిన బాకీ ఈమె తీర్చలేదట. అప్పిచ్చినోడు చెట్టుకు కట్టేసిండు. మన పక్క రాష్ట్రం ఆంధ్రలో ఉన్న చిత్తూరు జిల్లాల నారాయణపురం అనే ఊరున్నది. ఆ ఊర్లోనే ఉండే మునికన్నప్ప అనేటోని దగ్గర శిరీష ఆమె పెనిమిటి తిమ్మరాయప్ప 3 ఏళ్ల కిందట 80,000 అప్పు తీసుకున్నారు. కానీ ఆ బాకీ తీర్చుడు తిమ్మరాయప్పతోని గాలే. ఇంటిని కుటుంబాన్ని విడిచిపెట్టి ఎవ్వరికి వెళ్ళిపోయిండు. ఇంతవరకు రాలే. కానీ శిరీష పెన్మిట్ లెక్క పారిపోలే. జిమ్మెదారు తీసుకొని ధైర్యంగా నిలబడ్డది. పిల్లలను పట్టుకొని ఊర్లోనే ఉన్నది. కూలికి పోయి పెన్మిటి చేసిన అప్పు తాపుకింత తీరుస్తుంది. మరి గిట్లా కష్టపడుతుందంటే ఆ అప్పిచ్చినోడు జాలన్న చూయించాలి కదా, చూయించలే. ఆమె కూలికి పోతా అంటే అప్పిచ్చిన మునికన్నప్ప రోడ్డు మీద ఆమెను దొరకబట్టి బాకీ తీర్చవలసిందే అని పట్టుబట్టిండు. పైసలు ఏమంటిన్లే ఆమెను గుంజుక పోయి ఆప చెట్టు కట్టేసిండు. వాని దౌడల దగ్గర వాడ అప్పు తీర్చలేదని ఒక ఆడ మనిషినికి ఇట్లా చెట్టు కట్టేయచ్చునా? పాపం బండి మీద కూర్చున్నాడు ఒక పిల్లగాడు కనబడుతుండు కదా, ఈమె కొడుకే. తల్లిని ఇట్లా కట్టేసే వరకల్లా ఈ చిన్న మనసు ఎంత తనలాడిందో. అసలు మనుషులకు గాయంత కనికరం ఉండదా? మరీ గిట్ల బండల లెక్క మారిపోతున్నారు ఈ జనాలు. అసలు రాను మనుషుల మీద ఎట్లా పోతున్నాయో. పెన్మిటి చేసిన అప్పుకు ఇంటామని సతాయించుడేంది? అసలు మనిషి కంటే పైసలు ఎక్కువనా? కథకున్న వాడెత్తు. ఓం భూం పచ్చ నిమ్మకాయ, పసుపు నిమ్మకాయ, కొబ్బరికాయ, కుంకుమ, కపాలి, భూపాలి, కంసాలి, కసాయ్, ఓం లగలగలగలగ, భీం కలగలగలగల, హౌర హౌర, ఏర ఏర. ఏందో అట్లా చూస్తాళ్ళు. మంత్రాలు చేస్తాన్నా నా పత్తందా ఏంది? అరే నవ్వ కుర్రోళ్ళ. అయినా మంత్రాలకు చింతకాయలు రాలితే అనోళ్ళ రాలితే అని ఇంకా అంటురు. గట్లనే పూజలు చేస్తురు, దిమాకులు ఖరాబ్ చేసుకుంటారు. అగో పారిగా నాగర్ కర్నూలు జిల్లా దిక్కు పోదామనుకున్నాడు మనాడు. ఓయమ్మనే నాకైతే భయమే అవుతాంది. వణుకొస్తున్నది కాదు ఏందిది? వామ్మో ఏదో దయ్యాల సినిమాలో చూపించినట్టే ఉన్నది కదా. బొమ్మలున్నాయి, ఆ బొమ్మలకు దారం కట్టి పూజలు చేసిర్రు. నాగర్ కర్నూలు జిల్లా ముష్టిపెల్లిలనొల్లా ఇగో ఈ కథ కనబడ్డది. ఈ ఊరి చెరువు దగ్గర ఉండే కురుమూర్తి అనేటైనకు ఈ సీను కనబడుతోనే గజ్జుమన్నాడు. ఇదంతా నా మీదనే చేసిర్రు, నా తల్లే నా మీద మంత్రాలు ఎత్తాందని అంటున్నాడుల్లా. అరే అవంటే కన్న తల్లి మంత్రమేస్తా అదొల్లా అసలు. కానీ నా తల్లి గసాంటిది అని అంటాండు. ఆగో నాకు మ్యారేజ్ అయిన కాంటి ఇంట్లో గొడవలు సాధారణంగా ఉన్నాయి. ఇదే చేసుకుని నన్ను మామూలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కాకపోతే హెల్త్ ప్రాబ్లం నుండి ఎక్కడ నేను ఎవరికి చెప్పుకోలేక ఇక్కడ పోలేక ఇబ్బంది పడుతున్నా. వాళ్ళు మానసికంగా నన్ను ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఏమనుకున్నారో ఏ విధంగా లోపల స్థాలు పెట్టుకొని ఇబ్బంది పెడుతూ నాకు అర్థం కాలేదు. ఎవరుగా మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు. అయితే కురుమూర్తికి పెండ్లైన కాంచేలి తల్లితోని లొల్లులైతున్నాయట. భూములు జాగల పంచాయతీ నడుతుందట. ఇక ఇంట్లోళ్ళందరూ ఈయన మీద కోపం పెట్టుకొని ఇగో ఇట్లా మాయమంత్రాలు చేసిర్రు అని అంటాండు. అయినా ఈ కాలంలో మంత్రాలను నమ్ముడేంది, దొంగ పూజలు చేసుడేంది? ఇట్లా చేసేటోడు మంచిగా పైసలు జేబులు వేసుకొని పోతాడు. నడుమిట్లా మోసపోయేది వీళ్ళే. దాంతోనే వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇంకా ఏ కాలంలో ఉన్నారో ఇల్లు. ఇక ఈ మంత్రాల భయంతోని ఊరంతా భయపడుతుంది. ఏదో అరిష్టం వచ్చింది, శాంతి పూజలు చేయాలి అనే ఆలోచనలు ఉన్నారట. ఏం చెప్తాం వాళ్ళకు మనం? ఎన్ని మాటలు చెప్పినా అదే కథ పట్టుకురి. रिम जिम हैदराबाद ఉంటే వాళ్ళ జిందాబాద్. रिम जिम హైదరాబాద్ తాగుబోతు బాదుడు బాద్. ఎట్లున్నదో గాన కచేరి మంచిగా వాడినా. దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ధు, మణి శర్మ గిసొంటోళ్ళు ఇక నన్ను సినిమాలలో వాడమని నా ఎంబడి పడతారా? ఉత్తగానే అన్నగాని ఇంతకు మంచి పాటను ఎందుకు చెడగొట్టినా అంటారా? ఏం లేదల్లా,
ఇప్పుడు తాగి కార్లు బండ్లు నడిపితే తప్పు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అందుకే ఒకడు పూటగా తాగి ఏం చేసిండో ఎరికేనా? మీరు అస్సలు ఊహించలేరు. చూడురి డైరెక్ట్గా ముచ్చటేద్దో. ఆహా అగో చూడురి వంట వీరుణ్ణి టుక్కుం టుక్కుం అనుకుంటా ఎట్లా పోతుండో. మన హైదరాబాద్లా ఫ్లైఓవర్ ఉన్నది కదా, అగో దాని మీదకెళ్ళి సార్వారు వంట మీద పోతుండు. అది కూడా ఉత్త గాదుల్లా కుత్తుకెళ్దాంక తాగిండు. తాగి బండి నడిపితే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటారు అనుకున్నాడో ఏం పాడవు. ఇక వంట మీదనే దూసుకుపోయిండోల్లా. అగో వీనికి బాగా ఎక్కినట్టున్నది, దాని మీదనే వంటుండు కదా. ఇక రోడ్డు మీద అచ్చిపోయేటోళ్ళు వీన్ని నడుపుడు చూసి పరిశాన్ అయ్యిర్రు. ఇక కింద పడితే తలకే వలుగుడు పక్క. కానీ వాడేమో వంట మీదనే వండుకుంటుండాయే. కిక్కు బాగా ఎక్కినట్టున్నది, ఎవ్వరు చెప్పినా ఇంటలేడు. అందుకే ఒక అన్న సోయి రావాలని వాని ముఖం మీద నీళ్లు కూడా చల్లిండు. ఇక లాస్ట్కు ఎట్లనో గట్ల చుట్టుముట్టు జనాలు ఒంటె నాపి దాన్ని స్తంభానికి కట్టేసి ఆ తాగుబోతు మహారాజును కిందికి దింపిర్రోల్లా. చూసినవా తాగుబోతుడు ఎంత పెద్ద ఎగురం పెట్టుకున్నాడో. కాదు, తాగితే గాయంతో సోయుండదా కథ గాని. తాగినోడు సప్పుడియంక ఏడనో గాడ వండుకోకనట. ఈ సాహసాలేంది కావచ్చు. ఈయనేమన్నా బాలకృష్ణ అనుకుంటుండా? ఇగో గిట్లుంటున్నాయోల్లా తాగుబోతల శకలు. ఏది మాట్లాడినా నాలుకకు అదుపు ఉండాలి. ఎప్పటికీ నోరు అదుపులో పెట్టుకోవాలి. పడతారు కదా అనిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుంది? మోసం అవుతుంది. లొల్లులు ప్రతి ఇంట్లో ఉండేటియే. లొల్లులు పెట్టుకునే కాడికి పెట్టుకోవాలి. ఏది కూడా తెగేదాకా లాగద్దు. అందరూ బండలెక్క ఉండరు కదా, దేన్నైనా తట్టుకోరు కదా. మనసుకు తక్లీఫ్ అనిపిస్తుంది. ఆవేశం కొద్దీ పానాలు కూడా తీసుకుంటారు. హార్ట్ వెనుక బాధపడడు, అందరూ అంత అవుతుంది. ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మనం ఒక పెళ్లి కాడికి పోదాం. పెళ్లి జరుగుతుంది, ఆ కార్యమే చూద్దాము. సంతోషంతోని కాదు, బాధపడతారు వాళ్ళ అగ్గం చూస్తా మీరు. ఆగో ఇగో ఈ పెళ్లి కార్యము చూడుర్రి. ఏంది మల్లీశ్వరి గట్ల మాట్లాడుతావు? సావు కాడికి పట్టుకొచ్చి లగ్గం చూడమంటవేంది అని అంటారా? అనకుండ్రి. మీరు అన్నట్టు ఈడ ఈమె చచ్చిపోయింది, కానీ చచ్చిపోయిన ఆమెను ఇగో ఈయన పెళ్లి చేసుకుంటాడు. అగో పసుపు రాత్తాండు, 7 అడుగులు ఎత్తాండు, 3 ముళ్ళు కూడా కట్టిండు. అయితే వీళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉంటాడు. అయితే ఈ పిల్లగాడును పిల్ల ఇద్దరు ప్రేమించుకున్నారట. ఇంట్లోలను ఎట్లనో గట్ల తిప్పలబడి ఒప్పించిర్రు. వీళ్ళకు పెళ్లి ముహూర్తం కూడా పెట్టిర్రు. అయితే పిల్లగానుకున్ను పిల్లకు నడమ ఏదో చిన్నపాటి లొల్లయింది. నేను పానం లెక్క అనుకున్నోడు నన్నే గంత మాట అంటాడా అని బాధపడ్డది. ఇక ఆమె ఆవేశపడ్డది, ఊరేసుకొని చచ్చిపోయింది. అరే రామచంద్ర, ఎంత ఘోరం చెప్పుండ్రిది. లొల్లైతే చచ్చిపోతారోళ్ళ. ఇంట్లోళ్ళది ఒక గుండె కోత కాదు, పిల్లగాందైతే ఒక బాధ కాదు. ఇక ఆకర్కారం చేసే వాళ్ళకు పిల్లగాడొచ్చిండు. అయ్యవారిని కూడా దోలుకొచ్చి ఓ ఇట్లా లగ్గం చేసుకున్నాడోళ్ళ. అంటే ఆమెను భార్యగా చేసుకొని సాగదోలిండు అన్నట్టు. సరే, ఈయనకు ఆమె మీద ఉన్న ప్రేమను ఒప్పుకోవచ్చు, కానీ తాపకోమల్కా కీసులాటలు ఎందుకు? మనిషిని బాధ పెట్టుడు ఎందుకు? తక్లీఫ్లు వచ్చేటట్టు లడాయిలు పెట్టుకునుడు ఎందుకు? అయినా లడాయి అయితే పానాల దాకా ఓవుడెందుకు? ఈ చిన్న లొల్లి చేయబట్టి ఇప్పుడు 2 కుటుంబాలు గోసపడ్డట్టేనా కాదా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గిబుల్లా ఎల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.